వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏండ్లు పేరుతో భారీ నిరసన ర్యాలీ. కలెక్టర్ రాజకుమారి గనియా ఆధ్వర్యంలో మహానందిలో గ్రాండ్ యోగా ఈవెంట్. చెడు వ్యసనాలు చివరకు జైలు జీవితం. నంద్యాలలో బైక్ దొంగల గుట్టురట్టు. అమరావతిని ఎవడూ ఆపలేడు, సీఎం చంద్రబాబు స్పష్టం. నందవరంలో వైభవంగా అమ్మవారి పల్లకి సేవ. హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీ కేంద్రంపై ఈగల్ ఫోర్స్ దాడి. కోటి విలువైన మాదక ద్రవ్యాలు సామాగ్రి స్వాధీనం. మహానందిలో వైభవంగా నంది ప్రదోషం. నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేకం. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్. తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత. రాయలసీమకు భారీ వరం. వచ్చే నెల స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన. లిఫ్ట్ లో 2 గంటల పాటు నరకయాతన. ప్రాణభయంతో యువకుడి విలువిల. నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సూపర్ 6 హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ గాడిదలపై ప్లకార్డులు ఉంచి వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని వైసీపీ నేతలు విమర్శించారు. రోజు నుంచి మొదలైన సార్ పిల్లలకు అమ్మఒడి లేదు, ఏం లేదు, బుక్కులు ఏమి లేదు సార్. ఏమంటే ఇట్లా అంటున్నారు. మళ్ళీ విజయోత్సవ సభ తిరుపతి సాక్షిగా పెట్టారు సార్. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయినందుకు విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా సిగ్గుతో తల్లదించుకోవాల్సినటువంటి అంశం. మొన్న 2 వారాల నుంచి చూస్తున్నాం. ఒకరు సైకిల్ ఎక్కి దొక్కుతారు, ఒకరేమో ఎడ్ల బండి ఎక్కి తిరుగుతారు, ఇంకో బండి వేసుకొని. అంటే ప్రధానమంత్రి గారు చెప్పినారు ఇంధన పొదుపు చేయాలి, విజయోత్సవ సభకు మాత్రం అడ్డు రాదంట ఇంధన పొదుపు. ఈరోజు గుర్తుకు రావు ఇంధన పొదుపు. పిల్లలకి బట్టలు కొనియండి అయ్యా అంటే ఇరాన్లో యుద్ధం జరుగుతుందని. ఈరోజు ఇరాన్లో యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఎంత హాస్యాస్పదంగా ప్రజలు నవ్వుతారా లేదా, ఏదైనా సరే ఒక దాని మీద తోసేసి మనము తప్పించుకుందాం అన్న ఆలోచన ధోరణి ఈరోజు కనపడుతూ ఉంది ప్రజల్ని. అంటే చంద్రబాబు నాయుడు గారు పాపం వాళ్ళ ఏజ్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఆయనకు అర్థం కావడం లేదనుకుంటా. ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఈరోజు దొరికిపోవడం అనేది ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. చేపల పులుసుని ఈరోజు స్టవ్ ఆన్ చేయకుండా ఈరోజు చేపల పులుసు చేసి పెట్టినారు. మేము చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే విన్నపం చేస్తున్నాం. బయట ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, నిత్యావసరాల ధరలు పెరిగిపోయినాయి. మీరు చేసినటువంటి ఆ చేపల పులుసు టెక్నాలజీ ఏదో ప్రజలందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా అదే విధంగా ఈరోజు చేపల పులుసు చేసుకుంటారు. మీరు ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎట్లాగో గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పేసి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడంలా, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని చెప్పేసి దాన్ని ఊసే లేకుండా చేసినారు. రంజాన్ తోఫా, షాదీ ముబారక్, లేకపోతే క్రిస్మస్ కానుక, ఇంకా ఏమని సంక్రాంతి సంబరాలు, ఇన్ని పథకాలు చెప్పినారు. ఒక్కటన్నా అమలు చేసినారా అని అడుగుతున్నాం. ఈరోజు పొద్దున్నే యాడ్ చూస్తేనేమో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి రాసుకున్నారు. పైనే 65 లక్షల మంది పెన్షన్లు ఇచ్చినామన్న. కనీసం కొంచెమన్నా పెన్షన్లు తీసేసిన పరిస్థితుల్లో ఒక్కటన్నా కొత్త పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఉందా ఈ 2 సంవత్సరాల్లో అని అడుగుతాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహానంది క్షేత్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఎన్ శ్రీనివాసరెడ్డి సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
దీని ఇంపార్టెన్స్ చెప్తాను. ఇవాళ భూమండలం మొత్తం కాలుష్యం నిండిపోయింది. 5 రకాల కాలుష్యాలు ఉన్నాయి. ఒకటి ఫుడ్ కల్తీగా ఉంది, 2 నీరు కాలుష్యంగా ఉంది, వాతావరణం పూర్తి కాలుష్యంగా ఉంది, వాయు కాలుష్యం ఉంది. ఆ తర్వాత 4వది స్పేస్ కాలుష్యం ఉంది. భూమండలం దాటి మానవుడు స్పేస్లోకి వెళ్ళి దాన్ని కాలుష్యం చేస్తున్నాడు. బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నిదానంగా 2 చేతులను రిలీజ్ చేస్తూ కాళ్ళను కూడా రిలీజ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు గాలి వదిలేస్తూ అలాగే ముందరికి ఫార్వర్డ్ బెండ్ చేయండి. మీకు చేతులు ఎక్కడ అందుతే అక్కడ చేయండి. లోవర్ బ్యాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ చేయక్కర్లేదు. ఎంత వీలైతే బెండ్ చేయండి. స్లోలీ కమ్ అప్. అలాగే ఎలాగైతే వెళ్ళారో అలాగే గాలి తీసుకుంటూ పైకి రండి. నిదానంగా కూడా స్ట్రెంత్ పెంచుతుంది. సో ఇప్పుడు అర్ధహలాసనం చేద్దాము. ఇప్పుడు ఎలాగైతే లెగ్స్ 45 degrees తీసుకొచ్చామో సేమ్ అలాగే బోత్ లెగ్స్ ని 90 degrees లోకి తీసుకురండి. ఆ టోస్ అనేవి పాయింట్ అవుట్ చేసి ఉండాలి. నంద్యాల జిల్లాలో పలు బైక్ చోరీలకు పాల్పడిన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహానంది, నంద్యాల, త్రిటోన్, ఆర్లగడ్డ ప్రాంతాల్లో చోరీకి గురైన 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం, చెడు వ్యసనాలకు బానిసలై నిందితులు ఈ దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ సునీల్ సోరన్ అభినందించారు. అందరికీ నమస్కారం. ఈ మంత్ 9th మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ మహానంది టెంపుల్ వెనక గేట్ దగ్గర 2 బండ్లు పార్క్ చేసి ఉంటే మోటార్ సైకిల్స్, ఆ 2 పెట్టాయని మాకు 9th కంప్లైంట్ వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేశాము. వెంటనే ఎస్ఐ గారు, సిఐ గారు టీమ్స్ ఫామ్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ వెరిఫై చేయించారు. చేయించినప్పుడు మాకు కొంతమంది ఫొటోస్ అవి వచ్చాయి. వాటిని బట్టి సీసెస్ వాళ్ళతో కూడా సంప్రదించి టీమ్స్ ఫామ్ చేసి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది ముద్దాయిల్ని. అట్లాగే ఈ రోజు 12th నందిపల్లి మెట దగ్గర ఈ 4 members ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 members నంద్యాల 3 టౌన్ లో అట్లాగే ఆళ్లగడ్డ టౌన్ లో కూడా చెరొక బైక్స్ టెస్ట్ చేశారు. అవి కూడా రికవర్ చేశాం. మొత్తం 4 బైక్స్ మహానంది టెంపుల్ దగ్గర చేసింది, ఆళ్లగడ్డ దగ్గర చేసింది అండ్ నంద్యాల 3 టౌన్ దగ్గర చేసిన బైక్స్, మొత్తం 4 బైక్స్ వీళ్ళ దగ్గర నుంచి రికవర్ కూడా చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఈ మారు తాళాలు అంటే డూప్లికేట్ కీస్ యూజ్ చేసి ఎక్కడన్నా పార్క్ చేసిన బైక్స్ ఓపెన్ చేసి వాటిని తీసుకెళ్లిపోతూ ఉంటారు. సో ఈ బైక్స్ కాస్ట్ వచ్చేసి మొత్తం 2,70,000 ఉంది. అండ్ ఈ ముద్దాయిల వివరాలు ఇట్లా ఉన్నాయి. A1 వచ్చేసి గోపినాయక్, ఇతను నంద్యాల వాసి. అండ్ A2 మేనుగ రాజు, ఇతను ఎన్జిఓస్ కాలనీలో ఉంటాడు. దొడ్లగాళ్ళ ప్రకాష్, ఇతను గోస్పాడ్ లో ఉంటున్నాడు. అండ్ షేక్ సాగర్, ఇతను దేవనగర్ లో ఉంటున్నాడు. ఈ 4 కూడా ఒకరికి పరిచయాలు ఉన్నాయి. అండ్ వీళ్ళు చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ పనులకి పాల్పడుతున్నారు. సో ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కి కూడా తరలిస్తాము. అమరావతి రాజధానిపై ప్రతిపక్షాలు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతి 3 రాజధానులు అంటూ మాటలు మార్చుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేవతల రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది అడ్డుపడినా ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. అమరావతి పైన ఊసరవెల్లి రాజకీయాలు, అమరావతి సరే అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాటాడాడు. ఇప్పుడు మ్యావిగన్ అంటాడు. మ్యావిగనో వాటిగనో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నా. రోడ్డు మీద కట్టేస్తే అది రాజధాని అయిపోతుందని.
దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, ప్రపంచంలోనే మేటైన రాజధాని అమరావతి, ఎవడు ఆపలేడు. నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పల్లకి సేవ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్యాన్ని చేకూర్చే రాజరాజేశ్వరి నీవే, దేవాది దేవతలకు దిక్కు నీవే, వారికి కులదైవము నీవే, సాధు సత్యములకు సాక్షి రూపము నీవే, అష్టసిద్ధులు నీవే, అష్టాక్షరి మంత్రము నీవే, పంచశక్తులు నీవే, పంచాక్షరి మంత్రము నీవే, ఎల్ల దిక్కులు నీవే, ముల్లోకములు నీవే, చల్లగా పోషించే తల్లివి నీవే, కొలిచే వారికి కొంగు బంగారము నీవే, మేరు పర్వతము నీవే, మేఘము నీవే, మేఘము లోపల మెరుపులు నీవే, ఆది చేతుడవు నీవే, అవనిలో మాగిల్ల అదరవు నీవే, కామధేనువు నీవే, కల్ప వృక్షము నీవే, రమణీయముగా అమృత కలశము నీవే, కలలోన అమల ఖండింపు నీవే, ధర్మములు నీవే, యుగములు నీవే, అగణితముగా నీవు నీవే, జయమైన పనులలో సమకూర్చు నీవే, జయశాలి గుర్రము మాకు సర్వయ్య నీవే, నందవరమందు జలగుణ నైకరాం సత్న నిపురాం శ్రీవీర చోడమాం. హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్లో మాదక ద్రవ్యాల తయారీ కేంద్రాన్ని ఈగల్ ఫోర్స్ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. 750 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్ తో పాటు 50 లక్షల విలువైన రసాయనాలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దశాబ్ద కాలంగా నేర చరిత్ర కలిగిన 2 నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు 1 కోటి ఉంటుందని అధికారులు వెల్లడించారు. సెటప్ తయారు చేసినట్టు. అవునవును, అబద్ధం చెప్తున్నాడు. చూడు, యాక్చువల్ నాకు తెలిసి రీసెంట్గా చేసినాడు. ఇప్పుడే అక్కడ నుంచి తీసుకొచ్చాడు, పెట్టినాడు. మాట్లాడాలి కొంచెం. నందీశ్వరుడు జన్మించిన పవిత్ర మహానంది క్షేత్రంలో అధిక జ్యేష్ఠ మాసం బహుళ త్రయోదశి సందర్భంగా నంది ప్రదోష వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రదోష కాలంలో గణపతి పూజ, ద్రవ్య పూజ, పీఠార్చన అనంతరం నందీశ్వరుడికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. హైదరాబాద్, అనంతపురం, గుంటూరు, నంద్యాలతో పాటు అమెరికా నుంచి వచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. రామయోగమస్థానమూర్తే
वेदासाराय नमः मंत्रसाराय नमः प्रत्याक्षकाय नमः करुणाकराय नमः श्रीकराय नमः शिवयोगिने नमः जलाधिपाय नमः चराचररूपाय नमः सोमसूर्याग्निलोचनाय नमः सुंदराय नमः सोमपूजिताय नमः सुभद्राय नमः कलिनाशकाय नमः सुप्रसादाय नमः महावीर्याय नमः हंसाय नमः अग्निमयाय नमः प्रभवे नमः वराय नमः पुत्ररूपाय नमः ओम रुद्राय नमः कारणाय नमः नीलकंठाय नमः दंताय नमः विष्णु అమెరికా నుంచి వచ్చాను. ఇలా మహానంది అభిషేకం జరుగుతుందని విని చాలా బాగుంటుందని మంచిది అని చెప్పి వచ్చి చేయించుకున్నాను. చాలా సంతోషంగా శ్రీకాంత్ అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. శివశంకర్ రవిశంకర్ రెండోసారి వచ్చాము. దేవుడికి కృతజ్ఞతలు, రవిశంకర్ గారికి కూడా కృతజ్ఞతలు. శ్రీకాంత్ అండి, హైదరాబాద్ నుంచి. ఓం నమ శివాయ. గట్టిగా ఓం నమ శివాయ. నందాభిషేకంలో ఎంతో ప్రీతికరము. ఈ అభిషేకం చూడాలన్న ఎన్నో పుణ్యఫలము. ఈ అభిషేకం చూడడానికి ఎంతో సమయం వెచ్చించి ఇక్కడికి రావడం జరిగింది. మా సభ్యులు, మా వదిన అందరినీ, మా బంధుమిత్రులందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ నందాభిషేకంలో పాల్గొనడానికి అందరం ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి నందాభిషేకాలలో అందరూ, మన బంధువులందరూ పాల్గొని మంచి కార్యక్రమంలాగా 10 మందికి ఇంకా తెలియపరిచేలాగా దీన్ని ఇంకా మనము బాగా విజయంగా చేసుకోవాలని తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేతిరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే తన పర్యటనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పోలీసులు అడ్డుకోవడం విమర్శలకు దారితీసింది. తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. రాయలసీమలో ప్రతిష్టాత్మకమైన స్టీల్ ప్లాంట్ ను వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తిరుపతిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి 2028 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రాంతీయ అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు ఊతమిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు రాయలసీమ ఉంది. రాయలసీమను మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇక్కడే స్పేస్ సిటీ వస్తుంది, డ్రోన్ సిటీ వస్తుంది. నెక్స్ట్ మంత్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా ప్రారంభించి 2028కి పూర్తి చేస్తాం. మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, ఎంతో మంది ప్రయత్నం చేశారు. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ మన పుట్టపర్తిలో తయారవుతా ఉంది. విదేశాల్లో ఎవరైనా మన దేశం వైపు కన్నెత్తి చూస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే 5th జనరేషన్ ఫైటర్ జెట్. హైదరాబాద్ ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్ లో రాహుల్ అనే యువకుడు 2 గంటలకు పైగానే చిక్కుకుపోయాడు. లిఫ్ట్ మధ్యలో నిలిచిపోవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. టెక్నీషియన్ల ఆలస్య స్పందనపై ఆవేదన వ్యక్తం చేసిన రాహుల్ తాను హార్ట్ పేషెంట్ అని తెలిపాడు. చివరకు రాత్రి 1 గంట 15 నిమిషాలకు అతను సురక్షితంగా బయటకు తీశారు.
ఇంతమంది అంటే ఇంతమంది ఉన్నదా ఇప్పుడు అయింది అయిపోయింది ఉన్నది కానీ ఇప్పుడు ఇది ఇంతకుముందు అయిందా ఇప్పుడు ఇప్పుడే వైరాల్ వచ్చి అది డోర్ ఓపెన్ చేస్తే స్టక్ అవుతాడు. ఆయన ఫోన్ చేసి ఆయన చెప్తాడు పలం నొక్కి అంటే వచ్చేది వస్తాడు. వాళ్ళు మేము వచ్చేలోపే మొత్తం డోర్ తెచ్చి పట్టుకున్నాం. ఎవడు సెక్యూరిటీ వాళ్ళు వచ్చిన డోర్ వేరా ఫస్ట్ అంటే డోర్ వేసేది. వీళ్ళు వచ్చి మళ్ళీ డోర్ ఇట్లా అన్నారు. వాడు పట్టుకొని డోర్ తెచ్చి పట్టుకొని ఉన్నాడు. తాళం ఉండే అన్నారు పైకి పోదు అట్లా. ఇది లేదు కదా సార్ చక్కగా గాలి కొంచెం వాటర్ రాపండి. ఏంది సార్ కూడా నా ప్రాణాల కంటే ఎక్కువనే సార్ మీరు మరి గమ్మత్ మాట్లాడుతున్నారు. కాల్సింది అమ్మాయినా కూడా చేపిస్తా అని చెప్పిన ఐక్యం కావాలి సార్ మీకు. అదేదో డిఫెక్ట్ ఉంది గిఫెక్ట్ ఉంది అనుకుంటే అంతసేపు తీయకుంటున్నారు. ఎందుకు రాదు సార్ 2 ఫీట్ పైన మార్బల్ ఉంది గది పగల కొడితే సపోర్ట్ ఏమి సార్ మేఘన మేసే పరకు యోచనలోమే కూడా పగలు కొట్టేనికే కాదా సార్. అట్రాలకు మిషన్ ఏ చిన్న మిషన్ తెచ్చిన పగల కొట్టారు సార్. పొద్దున పిల్లలు ఉంటారు స్పందించారా? మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.